నమస్తే. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు లేవు, నిరుద్యోగులంతా రోడ్ల మీదకి వచ్చారు. గవర్నమెంట్ మారాలి అనుకున్నారు, మార్చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు చాలా స్పష్టంగా ఈ డేట్స్లో మేము ఉద్యోగ కల్పన చేపడతాం, యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు ఇస్తుంది అని అన్నారు. టీఎస్ని కాస్త టీజీ చేశారు, టీజీపీఎస్సీ అయింది. దానికి ఓ చైర్మన్ నియమించారు. ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా జరిగిపోయినాయి. ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ రాగానే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిరుద్యోగులంతా ఇక ఉద్యోగాలు వస్తాయని అంతా ప్రిపరేషన్లో మునిగిపోయారు. అశోక్ నగర్లో కోచింగ్ సెంటర్లన్నీ ఫుల్ అయిపోయినాయి. దాని తర్వాత గతంలో వేసిన నోటిఫికేషన్లకి ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి దాదాపు ఒక 30,000 ఉద్యోగాలకు సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్లు స్వయంగా ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత డిఎస్సి, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి అవి కూడా గతంలో వేసిన నోటిఫికేషన్లే. డిఎస్సి ఏమో 5,000 పోస్టులు వేసి దానికి ఇంకొక 6,000 యాడ్ చేసి ఈ గవర్నమెంట్ కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. గ్రూప్ 2, గ్రూప్ 3 పాతవే. ఈ డిఎస్సి, గ్రూప్ 2, గ్రూప్ 3 మీద అండ్ గ్రూప్ 1 మీద 1:50 1:100 చేయాలన్న దాని మీద పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. సో అది నిన్న మొన్నటి దాకా జరిగింది. సో డిఎస్సిని వాయిదా వేయలేదు, వాళ్ళు కొత్తగా పోస్టులు ఏమి యాడ్ చేయలేదు, మేము కొత్తగా మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. సో డిఎస్సి ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయింది నిన్న 5వ తారీఖుతోని. వాళ్ళు సెప్టెంబర్ 5వ తేదీలోపు మేము అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేస్తామని గవర్నమెంట్ చెప్తున్నది. ఇవన్నీ జరిగిన దాంట్లో భాగంగా, ఈ పోరాటంలో భాగంగా గవర్నమెంట్ కూడా మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నామని చెప్పింది. అందులో భాగంగా మొన్న అసెంబ్లీలో భట్టి విక్రమార్క ఒక జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేశారు. సో అందులో ఒక టెంటేటివ్ మంత్, అంటే ఈ మంత్ లోపు మేము ఈ డేట్లోగా లేదా అదే రోజు అటు ఇటుగా మేము ఈ టీచర్ జాబ్లు భర్తీ చేస్తాం, ఈ గ్రూప్ 1 జాబ్స్ భర్తీ చేస్తామని ఒక చార్ట్ రిలీజ్ చేశారు. అంటే ఏమేం పోస్టులు ఏంటి అన్నది చెప్పకపోయినా ఒక క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది యూపీఎస్సీ తరహాలో ఈ క్యాలెండర్ ఉన్నది. మేము ప్రతి సంవత్సరం ఇదే తరహాలో క్యాలెండర్ రిలీజ్ చేస్తామని గవర్నమెంట్ చెప్తున్నది. సో దీని మీద కూడా కొంత అసంతృప్తిగానే ఉన్నారు నిరుద్యోగులు. కారణాలు ఏంటి? గవర్నమెంట్ మాత్రం లేదు నిరుద్యోగులంతా హ్యాపీగా ఉన్నారు, మేము చాలా పర్ఫెక్ట్గా పగడ్బందీగా చేస్తున్నాం, ఏదో బీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళు కొంతమంది చేస్తున్న తప్ప దీంట్లో ఎక్కడా కూడా నిరుద్యోగులు అసంతృప్తిగా లేరన్నది కాంగ్రెస్ వాదిస్తున్నది. మాట్లాడదా నా ముందు మానవ తరాయ్ ఉన్నారు ఇవాళ డిబేట్లో, అండ్ జనార్దన్ ఉన్నారు, ఆయన నిరుద్యోగి, ఈ మధ్యకాలంలో కొంత గట్టిగా ఫైట్ చేస్తున్నారు. నమస్తే ఇద్దరికి. ముందుగా మీకున్న అసంతృప్తి ఏంటో చెప్పండి. అంటే ఈ జాబ్ క్యాలెండర్ పట్ల మీరు సాటిస్ఫైడ్గా ఉన్నారా లేరా? ముందుగా కాంగ్రెస్ పార్టీ ఈ జాబ్ క్యాలెండర్ తీసుకురావడాన్ని హర్షిస్తున్నాం. ఎందుకంటే ఏదో ఒకటైతే గతంలో ఉన్నది మనం ఏదైతే కొట్లాడినామో అది లేదు. ఎప్పుడో ఈ ఉద్యమ కాలంలో కిరణ్ కుమార్ రెడ్డి తెచ్చారు. ఈ జాబ్ క్యాలెండర్ వల్ల ఏంటంటే ఏ జాబ్కి ఎట్లా ప్రిపేర్ కావాలా ఏంటి అనేది ఒక క్లారిటీ వస్తుంది. కానీ మేము ఆశించింది మాత్రం ఇప్పుడు ఈ ఉన్నటువంటి జాబ్ క్యాలెండర్ కాదు. ఎందుకంటే మాకు ఎన్నికల వేళలో మేము తిరిగినప్పుడు కానీ, ఈ కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగులు దగ్గరైనప్పుడు కానీ మేము వీళ్ళ నుంచి పొందినటువంటి అష్యూరెన్సులు, రాహుల్ గాంధీ గారితో అయితేంది, ప్రియాంక గాంధీతో అయితేంది, మేము పొందిన అష్యూరెన్సులు ఏంటంటే 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలని, తర్వాత జాబ్ క్యాలెండర్ వస్తుందని, తర్వాత ఇవన్నీ కూడా ఒక నెంబర్తో వస్తుందని మేము ఆశించినాం. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు ఒకే సంవత్సరంలో వస్తాయన్నారు కాబట్టి ఇది ఆ రోజు ఇచ్చినటువంటిది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళలో అన్ని ప్రైమ్ ఛానళ్లకు, అన్నిటికీ న్యూస్ పేపర్లకు ఇచ్చినటువంటిది. కాకపోతే తర్వాత వీళ్ళు ఇవ్వలేకపోయినప్పుడు ఈ గ్రూప్ 2, గ్రూప్ 3లో కూడా వేకెన్సీస్ లేవు. ఆ వేకెన్సీస్ లేవని మేము అడిగినాం. ఇది గ్రూప్ 2కు ఉన్నటువంటి గత నోటిఫికేషన్. మాకు ఏ నోటిఫికేషన్ తో సంబంధం లేదు, ఎవరైనా ఇచ్చారు అనేది కాదు, మాకు ఉద్యోగాలు వస్తే చాలనుకున్నాం. అయితే ఇక్కడ ఖాళీలు చూడండి, ఎక్కడ చూసినా కానీ పోస్టులకు అన్నిటికి కూడా 0 ఉన్నాయి. ఇదే అన్నతోటి కూడా మేము అడిగినాం, పోస్టులు పెంచమని అడిగినాం. పోస్టులు పెంచమంటే పోస్టులు ఇప్పుడు పెంచితే లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పారు. ఇది గ్రూప్ 2లో. ఈ గ్రూప్ 3లో కూడా చూసినట్టయితే ఎక్కడ చూసినా కానీ ఇట్లనే ఉంటాయి 0 అంటే ఇవి ఆ గ్రూప్ 3లో ఉన్న ఆయా పోస్టులా? వీళ్ళు నోటిఫికేషన్ లేదు. నోటిఫికేషన్ గతంలో ఇచ్చిన గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో ఇది గ్రూప్ 2లో 18 డిపార్ట్మెంట్లకు గాను 783 పోస్టులు. ఇది గ్రూప్ 3లో గత ప్రభుత్వం ఇచ్చినటువంటిది ఏదైతే 105 డిపార్ట్మెంట్లకు గాను 1365 పోస్టులు ఇచ్చారు. 1365 పోస్టులు ఇస్తే 7 జోన్లు కాబట్టి అన్ని చిన్న జోన్లు అయిపోయి ఎవరికి కూడా ఒక్కొక్క 2-3 పోస్టుల కన్నా ఎక్కువ ఎలిజిబిలిటీ రావట్లే. ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ లో గ్యాప్, ఇది కరోనా, వీటన్నిటి వల్ల నష్టపోయినాం. మేము పోస్టులు పెంచాలని డిమాండ్ చేసినాం. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా మేము ఎక్కడనైతే మీటింగ్ పెట్టిన ప్రెస్ క్లబ్ లో వాళ్ళు ఏం చెప్పారు అంటే, మేము గవర్నమెంట్ వచ్చినాక 2,000-3,000 పెంచుతారన్నాం. మేము వాటికి కూడా ఆశపడలేదు. ఏంటంటే మాకు కూడా ఎన్నికల వేళ ఇవన్నీ తెలుసు, ఖచ్చితంగా కొంత సంఖ్య పెరుగుతుంది అనుకున్నాం.
కానీ సంఖ్య పెరుగుతుంది అన్నప్పుడు సంఖ్య పెరగడానికి వీళ్ళు అడిగినప్పుడు లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నారు. లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి మీకు వచ్చే జాబ్ క్యాలెండర్లో ఇస్తామని చెప్పారు. కానీ ఈ జాబ్ క్యాలెండర్లో ఎక్కడ కూడా వీళ్ళు వేకెన్సీస్ మెన్షన్ చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటివి 2 లక్షల ఉద్యోగాలు ఏదైతే పిఆర్సీ కమిటీ ఇచ్చిందో డిఫరెంట్ డిపార్ట్మెంట్లలో ఉన్న 2 లక్షల ఉద్యోగాలు, ఇవన్నీ శాంక్షన్ పోస్టులు. వీళ్ళు కొత్త క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇన్ని వేకెన్సీస్ వీళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఒక నెంబర్ చెప్పేసి ఈ నెంబర్ అనేటటువంటిది కొంత మారొచ్చు అని చెప్తే మాకు ఆశ ఉండేది. ఇప్పుడు అన్ని ఖాళీలు పెట్టుకొని ఖాళీలతోటి మా కడుపులెట్ట నింతే మాకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? మేము నోటిఫికేషన్ అడిగినప్పుడు ఇబ్బందులు వస్తాయని చెప్పారు. ఇవి గ్రూప్ 4 వాళ్ళు ఇచ్చినటువంటి యాడ్ అన్నాం గత ప్రభుత్వం. ఇది 2008లో ఇచ్చినటువంటి ఏపీ వాళ్ళు ఇచ్చినటువంటి గ్రూప్ 2కి యాడ్ అన్నాం. ఇక్కడ లీగల్ ప్రాబ్లం రాలే. ఇది ఏపీలో ఇచ్చినటువంటి యాడ్ అన్నాం గ్రూప్ 1కు. ఇదే ప్రభుత్వం నోటిఫికేషన్ యాడ్ చేయడం సప్లిమెంటరీ ఇచ్చిన ఏం కాదు. ఇదే అన్న మానవతరాయ్ అన్న మొన్న ఏమన్నాడంటే ఈ సిడిపిఓ ఎగ్జామ్ రద్దయింది. ఈ సిడిపిఓ ఎగ్జామ్ రద్దయినాక ఇది వాళ్ళు ఇచ్చి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు, దీని వెనక చాలా స్టోరీ జరిగింది. ఇప్పుడు మనం అంతా అందులోకి పోవాల్సిన అవసరం లేదు. రద్దయి వీళ్ళు డేట్స్ ఇచ్చారు. ఈ డేట్స్ ఇచ్చినాక ఇదే మానవతరాయ్ అన్న గారు మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని లెటర్ రాసిండు TGPS కి. ఇది ఓసీ కాపీ అన్నగారు సంతకంతో ఉంది. ఇప్పుడు ఎగ్జామ్ రద్దయిన దానికి 2 సంవత్సరాలు వేస్ట్ అయిపోయిన దానికి రద్దయిందని TGPS అఫీషియల్గా చెప్పినాక ఇప్పుడు కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వని అన్నయ్య చెప్పిండు. మరి అసలు ఎగ్జామే జరగలేదు, ఇంకా 4 నెలల టైం ఉంది దాదాపుగా. వీటికి పోస్టులకు అవకాశం ఇస్తే యాడ్ అండం ఇచ్చి పోస్టులు కలిపిన సరే. ఇప్పుడు వాళ్ళు యాడ్ చేయలేదు, క్యాలెండర్ రిలీజ్ చేసిర్రు. మనం మాట్లాడుతున్నది క్యాలెండర్ వచ్చింది కదా క్యాలెండర్. హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా, ఎందుకు ఫీల్ అవ్వట్లేదు? హ్యాపీ అన్నాడు తమ్ముడు, ఫస్ట్ అభినందించు. ఇంకొకటి ఇందులో అన్న, ఇప్పుడు మేము చెప్పినాం కదా ఖాళీలు లేవు. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చూపించినాం కదా, ఎక్కడెక్కడ కానీ ఖాళీలు ఇవ్వలేదు. అదే మనకు ఇది 2 లక్షల ఉద్యోగాలు ఉన్న ఖాళీలు. ఇది ఇక్కడ మనకి ఎక్కడ ఖాళీలు ఇవ్వలేదు. కానీ యూపీఎస్సీ అట్లనే రిలీజ్ చేస్తుంది కదా, యూపీఎస్ ఇస్తుంది. యూపీఎస్ అంటే ఏంటంటే ప్రతి సంవత్సరము అది ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కానీ ఖచ్చితంగా ఇస్తుంది. ఒక తుఫాను, కరోనా లాంటివి వచ్చినా, ఏమైనా డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఎగ్జామ్ ఒకటి పోస్ట్ పోన్ చేసుకుంటుంది తప్పితే అది ఇవ్వదు. దాని మీద సరే ఇప్పుడు అన్నని దీని మీద క్రెడిబిలిటీ ఉందంటే మొన్న ఒకటి జరిగింది అనొచ్చు. కానీ కొన్ని అనుకోని సంఘటనలు కొన్ని జరుగుతుంటాయి. కానీ ఇదే మనకు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తమిళనాడులో ఈ వేకెన్సీస్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ తోటి జాబ్ క్యాలెండర్ వచ్చింది. ఇదే బీద రాష్ట్రంలో ఉన్న బీఆర్ లో కూడా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ తోటి జాబ్ క్యాలెండర్ వచ్చింది. ఇట్లా కొన్ని డిఫరెంట్ స్టేట్స్ ఇచ్చింది. ఈ రోజు నేను కూడా ఏమంటున్నానంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల దృష్టిలో నిరుద్యోగులకు జరిగినటువంటిది ఒక అన్యాయం ఏంటంటే అదొక డిజాస్టర్. వయనాడులో ఈరోజు ఏదైతే ఒక డిజాస్టర్ వచ్చిందో అలాంటి డిజాస్టర్ వచ్చినప్పుడు దీనికి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉండాలి, రిస్క్ మేనేజ్మెంట్ ఉండాలి, దీనికి ఒక కమిటీ ఉండాలి. ఇంత ఉపద్రవంలో ఉన్నప్పుడు వీళ్ళని ఏ విధంగా మనం గట్టెక్కిద్దామని ఆలోచన చేయాలి. ఈరోజు ఏ వేకెన్సీస్ లేకుంటే ఇప్పుడు ఇచ్చిర్రు. ఇప్పుడు మొన్న వేకెన్సీస్ ఇచ్చినాయి పెంచమని అడిగితే రోడ్ల మీదకి వచ్చేసి దానికి కొన్ని రంగులు వచ్చినాయి, కొన్ని ఇబ్బందులు పడ్డాం. మళ్ళీ ఈ నిరుద్యోగులు రోడ్ల మీదకి రావాలన్నా ఇప్పుడు ఒక జాబ్ క్యాలెండర్ ఆ నెంబర్ పెట్టకపోవడం వల్ల మీకు నమ్మకం కలగట్లేదు? నమ్మకం లేదు. అన్న గతంలో కూడా ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే మేము చూపిస్తాం, ఈ రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి మురుగే కుక్క కానీ కర్షే కుక్క కాదు అన్నాడు. రాజకీయం నువ్వు ఇక్కడ మాట్లాడగలవు. హరీష్ రావు దగ్గరకు పోయి పైసలు తీసుకొని కోర్టులో కేసులు వేసి ఉద్యోగాలు ఆపాలని చూసినంత మాత్రాన ఆగదు. నువ్వు రాజకీయం మాట్లాడు, నిరుద్యోగివా రాజకీయ నాయకుడు? బీఆర్ఎస్ కూడా మాట్లాడుతున్నారు. అది నీకెందుకంటే నువ్వేం చదివి నువ్వు చెప్పు. లింగ్విస్టిక్స్ ఎంఏ లింగ్విస్టిక్స్ తెలుగు యూనివర్సిటీలో పూర్తి చేసినావు. నువ్వు సివిల్ సర్వీస్ అంటే నువ్వు రాసి చదువు, నీకు అవగాహన ఉంటది. కాతకుత్త రాసినవు సివిల్ సర్వీస్, నువ్వు క్యాలెండర్ నీకు అవగాహన ఉంది. కేటీఆర్ కంటే ధమాక్ లేదు సివిల్ సర్వీస్ పట్ల. నీకు అవగాహన ఉన్నాడు కూడా వాళ్ళ మాట ఎందుకు మాట్లాడుతున్నావు? నేను కాలేదు, నేను అప్పుడు చదువుకోలేదు. చెప్పేది చదువుకోలేదు. ఆ మాయలో పడి మొదటిసారి క్వాలిఫై అయ్యిండు, రెండోసారి ఉద్యమాలని చెప్పి హరీష్ రావు మత్తులో పడి కేటీఆర్ పైసలు కలవాడి పడి ఐఫోన్ లో కలవాడి పడి కార్లు కలవాడి పడి ఇవన్నీ కలిసి తల్లిదండ్రులేమో నా కొడుకు ఉద్యోగస్తుడు అయితే ఆశపడతారు. నేనేమో ఆధారాలు చేసుకుంటా ఆర్టీసీ క్లాస్ రోడ్ లో తిరుగుకుంటా గ్రూప్ 2 చదువు. ఉదాహరణ చెప్తా,
తులసి అనేటువంటి కట్టంగూరు అమ్మాయి నల్గొండ జిల్లా ఉస్మానియా యూనివర్సిటీ చదువుకున్న అమ్మాయి, ఉస్మానియా చదవలేనా, ఉస్మానియా చదువుకున్న అమ్మాయికి 4 ఉద్యోగాలు వచ్చినాయండి. ఆ అమ్మాయి ఇప్పుడు గ్రూప్ 1 కూడా సాధించబోతుంది. పాలిటెక్నిక్ లెక్చరర్, ఏడబ్ల్యూ సివిల్. అంటే అందరూ అట్లుండరు కదా. పుస్తకాలు పెట్టుకొని లైబ్రరీ చదువుతుంటే ఈయన టీవీల చుట్టూ హరీష్ రావు ఇంటికి, కేటీఆర్ ఇంటికి. సరే ఇప్పుడు ఒక్క నిమిషం చదువు రాదు. సరే సరే ఒక్క నిమిషం 1 సెకండ్. ఇప్పుడు కాదు ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం ఆగుతారా? ఒకసారి ప్రిన్స్ కొట్టినోడు ఇందులో పడిపోయి హరీష్ రావు మత్తులో, కేటీఆర్ మత్తులో కూడా ఆగమైపోయిండు. ఒక్కరోజు బాగోతాను మాట్లాడి ఆ టీవీలో అరే ఆగండి ఎర్రగడ్డ పంపాల్సి రాజకీయాలు ఎందుకంటే మాట్లాడదాం. చూసే కాదు నేను రేవంత్ రెడ్డిని ఏమన్నాను, రేవంత్ రెడ్డికే బాధ లేదు, నీకెందుకు నీ లెక్క దొంగ లెక్క కుక్క లెక్క హరీష్ రావు తిట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. వెయిట్ 2 నిమిషాలు ఆపండి మీరు. అరే 2 మినిట్స్ ఆగన్నా జరాగు. అరే ఒక్క నిమిషం ఆగు. ఒక్క నిమిషం ఆగు. ఒక్క నిమిషం. ఇగో మానవత ఒక్క నిమిషం ఆగుతావా? ఒక్క నిమిషం ఆగుతావా? ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. 1 సెకండ్. నేనేమంటున్నా, మానవతరానికి జనార్దన్ గొడవ కాదు ఇది. చూసే నిరుద్యోగులకు మీ పట్ల కూడా అరే ఏంది ఇట్లా తిట్టుకుంటున్నారు మాట్లాడకుండా అని అంటారు. సరే వదిలేయండి. కాదు ఇప్పుడు నేనేమంటున్నా మీరు చెప్పండి. అరే వదిలేయండి సార్, వదిలేయండి ప్రతిదానికి ఆన్సర్ చెప్పాల్సింది. ఓకే పక్కదారి పట్టించే విధంగా మాట్లాడటం ఒక నిరుద్యోగ అవసరమా? మీ జాబ్ క్యాలెండర్ మీరు ఎంత గొప్పదో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. సరే, ఇది నిరుద్యోగుల చిరకాల వంచ. పాపం జనార్దన్ తెలవదప్పుడు చిన్నపిల్లగాడు కావచ్చు. 10 ఏళ్ల మేము మా డిమాండ్లలో మొదటి డిమాండ్, ఫస్ట్ డిమాండ్, మేము ఏ కరపత్రం తీసినా, ఏ గోడ పత్రిక విడుదల చేసినా మొట్టమొదట ఒకటో డిమాండ్ ఉండేది, జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలి. 1,00,000 ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో శ్వేతపత్రం ప్రకటించాలి. ఉద్యోగాలు మొత్తం ఎన్ని ఉన్నాయో ఖాళీలు ఉన్నాయో శ్వేతపత్రం ప్రకటించి వాటన్నిటినీ భర్తీ చేయాలి, నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పి మేము కొట్లాడేవాళ్ళం. 10 ఏళ్ళు ఆ ప్రభుత్వం ఈ అంశాన్ని, ఈ డిమాండ్ని పట్టించుకోక మేము ఎన్ని పోరాటాలు చేసి మా మీద తప్పుడు కేసులు మనం జైలు పంపించినా సరే మేము పోరాటాలు చేసినా పట్టించుకోలేదు. కనీసం 16 ప్రశ్నాపత్రాలు లీక్ అండి. అసలు ఉద్యోగాలు ఇవ్వటానికి తెలంగాణ వచ్చిందా, ఉద్యోగాలు అమ్ముకోవటానికి తెలంగాణ వచ్చిందా? దీన్ని ప్రశ్నించరు వీళ్ళు. దీని గురించి మాట్లాడు. పక్కగా వేగవంతంగా పారదర్శకంగా ఒక నిరుద్యోగి గతంలో గందరగోళం అయోమయం ఉండేది. ఏ పరీక్ష ఎప్పుడు రాయాలి, ఎప్పుడు చదువుకోవాలి, నా తల్లిదండ్రుల మీద ఆధారపడ్డ నేను, వాళ్ళకి ఇబ్బంది పెట్టొద్దు, నేను వేగంగా సులభంగా తొందరగా పరీక్ష రాసి కొలువు సాధించాలన్నటువంటి తాపత్రయం ఉన్నటువంటి నిరుద్యోగులు వాళ్ళ ఆశలన్నీ కూడా అడిగారు. ఈ జాబ్ క్యాలెండర్ మేము ఎంత అసలు అనాలోచితంగా మాట్లాడుతున్నారు వీళ్ళు. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ పోయింది ఎప్పుడన్నా? ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో యూపీఎస్సీ చైర్మన్ గారిని కలిసి 3 గంటల సేపు భేటీ అయ్యి వారి యొక్క నమూనాను మొత్తం కూడా పరిశీలించి ఇది మేలైనది, ఉత్తమమైందని చెప్పేసి ఒక నమూనా పెట్టుకున్నారు. అదే విధంగా అధికారులు ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి ఎక్కడ జాబ్ క్యాలెండర్లు ఉన్నాయి, ఏ ప్రభుత్వంలోనైనా కూడా సరే, అన్నిటికన్నా
మంచిగా ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి జాబ్ క్యాలెండర్ ఏదని చూస్తే యూపీఎస్సీ కేరళ ప్రభుత్వం గురించి ఎందుకు చెప్పడం నా దగ్గర ఉంది. కేరళ ప్రభుత్వాన్ని కూడా కేరళ ఉంది కదా, చెప్తాను నన్ను చెప్పిన తర్వాత నువ్వు మాట్లాడు. ఇప్పుడు కేరళ వాళ్ళు కూడా ఎక్కడ పోస్టులు మెన్షన్ చేయరు, అది కూడా టెనిటివ్ అనే పెడతారు. ఎగ్జామ్ కూడా వాళ్ళు టెనిటివ్ అనే పెడతారు వాళ్ళు కూడా. అదేంటంటే పరీక్ష సమయం అనేది యూపీఎస్సీ వాడు కరెక్ట్ పెడతాడు, కానీ మన జాబ్ క్యాలెండర్ ఏంటంటే ఆ రోజు నెంబర్ ఎంతో చెప్పమంటున్నారు వాళ్ళు. నెంబర్ ఎందుకు చెప్పాలా? ఇప్పుడు పోస్టులు ఉంటాయి. ఇప్పుడు వాడి ముఖం ఏదో అశోక్ గారి మొహం తొర్రి పనులు ఉన్నాయి, నేను కూడా ఆ పనులు కూడా కొట్టుకోమంటావా? మరి ఇప్పుడు మీరు ఒక్క నిమిషం ఇప్పుడు ఆ మేనిఫెస్టోది మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు మరి ఎట్లా చెప్పారు మీరు? అదే అమలు చేద్దామా? అది అమలు చేద్దామా? మీరు అది చేయాలి కదా, మీరు అది చేయాలి కదా. భర్తీ చేస్తాను నీకెందుకు? 1 year కి 2 lakhs అన్నారు కదా మీరు. ఉద్యోగాలు భర్తీ చేస్తే అసెంబ్లీ ఉన్నది చర్చించుకోవడానికి, ఉస్మానియా కాకతీయ ఉన్నది, అశోక్ నగర్ లో కొద్ది నిరుద్యోగులు మాట్లాడతారు, మా ప్రభుత్వమే బద్నామైతుంది. అరే మేము ఒక ప్రయోగం చేసినాం, ఎన్నడూ కనీ విని ఎరగని రీతిలో ఒక సంచలనంగా ఒక ఆవిష్కరణ తీసుకొచ్చారు. వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. ఎందుకంటన్నా ఇప్పుడు ఒక ప్రక్రియ అయితే ప్రారంభమైంది కదా. నీకు ముళ్ళ కంచె తీసేసి రాచబాట వేసినావు, నీకు సమయం ఉన్నది. నేను చెప్పిన మాట కాదు, ప్రొఫెసర్ నాగేశ్వర్ కన్నా మేధావా చెప్పండి. నేను మా ప్రొఫెసర్ నాగేశ్వర ఏమన్నాడు? చాలా ఉత్తమమైంది. మానవ వనరులు వృధా అవుతున్నాయి అశోక్ నగర్ లో, నిరుద్యోగులు పెరగపోతున్నారు, మెస్సులు బాగుపడుతున్నాయి. ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికబద్ధంగా చదువుకోవడానికి జాబ్ క్యాలెండర్ ఉపయోగపడుతుంది. 1వ ప్రయత్నమో 2వ ప్రయత్నమో 3వ ప్రయత్నంలో విఫలమైతే ఇంతకన్నా మంచి అవకాశాల కోసం ప్రైవేట్ రంగంలో ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు వేయలేకపోయినా కాదు కదా, ఇప్పుడు ఆ 2 లక్షల ఉద్యోగాలు 1 year లోపు మేము వేయలేకపోయినా మేము చూపిస్తున్నాం కదా, మేము చాలా చేస్తాం. వీళ్ళకేం తెలుసు ప్రభుత్వ పాలసీలు, ప్రభుత్వ విధానాలు తెలవకుండానే హరీష్ రావు చెప్పింది మాట్లాడితే ఎట్లా అంటాను నేను అడుగుతా ఇప్పుడు వాళ్ళని హరీష్ రావు ఒక్క నిమిషం 1 second కాదు మానవతరాయ్ గారు, మీరు వాళ్ళకి హరీష్ రావుకి కేటీఆర్ కి ఎందుకు అంటగడుతున్నారు? మీరు వాళ్ళకి బీఆర్ఎస్ కి ఎందుకు అంటగడుతున్నారు? ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక విధానం ఉంటది. బీహార్ ప్రభుత్వం ఇప్పుడు పోస్టులు ఒకసారి పెట్టాం అనుకోండి ఒక శాఖలో, ఇప్పుడు గ్రూప్ 2లో ఒక 200 పోస్టులు ఉన్నాయి అనుకోండి, బదిలీలు తర్వాత పదవి విరమణలు ఇంకా బోను ఆ ఎగ్జామ్ డేట్ ముందే ఇస్తున్నాం. ఆ తేదీలోపు ఇంకా ఖాళీలు ఏర్పడితే అప్పుడు ఒకేసారి పెడతాం కదా. ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలు, ఏది కూడా మిగల్చాం, వెనక్కి పోవడానికి వీల్లేదు. ప్రతి ఖాళీని కూడా భర్తీ చేసే విధంగా ఈ జాబ్ క్యాలెండర్ తయారు చేస్తాం. ఎందుకు తొందరపడుతున్నారు అర్థం కావట్లే. ఎందుకు అంత అవసరం ఏంటంటన్నా? ఒక రాజకీయ నాయకుడు లెక్క విమర్శించాల్సిన అవసరం ఏంది? మీ జీవితాలు మీరు ఎందుకు వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఎందుకు తిరగాలి? మీరు ఎందుకు బీఆర్ఎస్ నలుగురు మాత్రం తప్ప ఎవరు రాడు బయటికి. దమ్ముంటే పిలవమని అశోక్ నగర్ లో అద్దెకు తీసుకొని స్టడీ హాల్లో చదువుకుంటూ ఈ 5-6 మాత్రమే పోతున్నారు. మరి మొన్న గ్రూప్ 2 అప్పుడు మొత్తం నిరుద్యోగులంతా అశోక్ నగర్ కి వచ్చారు కదా. ఉద్యమం కృత్రిమ ఉద్యమం కాదు, మొన్న వచ్చారు కదా. అవును నేను చెప్పేది మొన్న వచ్చారు, పరిష్కరించడం కదా. ఇప్పుడు నిరుద్యోగుల బాధలు విన్నాం, వాళ్ళు చెప్పింది విన్నాం. డిఎస్సి వాయిదా వేయాలి, గ్రూప్ 2 వాయిదా వేయాలి అడిగారు. ప్రధానంగా అడిగింది అది. ఆ వినతులన్నీ మా దగ్గర ఉన్నాయి. డిఎస్సి రాసేవాళ్ళు 90% మంది డిఎస్సి రాసేవాళ్ళు గ్రూప్ 2 మేము కూడా రాస్తున్నాం, మాకు అవకాశం కావాలి, సిలబస్ వేరు, ఈ పరీక్షను వాయిదా వేయండి. 5వ తారీఖు నిన్న 5వ తారీఖు ఇవ్వాలి, 5వ తారీఖు అయిపోయింది పరీక్ష. 7వ తారీఖు 8వ తారీఖు మేము రాసుకోలేము, కొంత టైం వస్తే ఈ సిలబస్ నుంచి బయటపడి ఆ సిలబస్ లోకి వెళ్ళిపోతాం. గ్రూప్ 3 సిలబస్ గ్రూప్ 2 సిలబస్ ఒకటే కాబట్టి ఆ తర్వాత గ్రూప్ 2 పెట్టినట్టయితే మాకు వెసులుబాటు కల్పించడం 90% మంది టీచర్ అభ్యర్థులు కోరితే అన్ని కూడా ఆలోచన చేసి మా జాబ్ క్యాలెండర్ జాప్యమైనా పర్వాలేదు, అంటే ఎప్పుడో రావాలి జాబ్ క్యాలెండర్, ఇంకా జాబ్ క్యాలెండర్ జాప్యమైనా పర్వాలేదు, నిరుద్యోగులు మెయిల్ చేయాలని చెప్పి డిసెంబర్కి తీసుకుపోయిన పరీక్ష. ఇది తప్ప 16 ప్రశ్నాపత్రాలు లీక్ చేసి 1200 మంది నిరుద్యోగులు చావులు కారణమైన వాళ్ళ దగ్గరికి ఎట్లా పోతారండి? సిగ్గు లేకుండా వీళ్ళు అక్కడికి ఎట్లా పోతారు? వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు పోతున్నారా? పోయారు కదా, ప్రెస్ మీట్లు పెట్టారు అక్కడ పోయి. ఎంత దారుణమైన అంశం అండి అసలు. వీళ్ళు నిరుద్యోగినా
చెప్పండి ఇప్పుడు ఈ కాదు ఇగో, చెప్పండి మీరు. ఆహా, నిరుద్యోగులు కాదు ఆ కాదు విధంగా ఇప్పుడు పోతారా? నా- అరే నీకు నా- రాత నా పా- మాట్లాడే నా అరే పా- నువ్వు పెట్టావని 5 నెలలు నీ అమ్మాయి ఎవరు దగ్గర పెట్టేది పోస్టులు కాదు. పరిస్థితి పోస్టులు జాప్యానికి పెంచలేదు. కారణం ఏంది? నువ్వు పోస్టులు అసలు పెంచలేదు. జాప్యం జీవో ఎందుకు పోస్టులు మాట్లాడతాను పెంచలేదు? కదా, జీవో నెంబర్ 55 అని అవును, బట్టి జీవో మాట్లాడతాను చెప్పు, కదా, దాని చెప్పు. సంగతి ఏంటంటే చెప్తాను, జీవో జీవో నెంబర్ 50 జీవో ఆగు, జీవో నేను 55 చెప్పేది చెప్పనే ఆగు. ఆగనా? ప్రభుత్వం నేను దగ్గర కూడా నువ్వు చెప్పింది ఎవరు నమ్మరు? నేను కూడా మాట్లాడతా. ప్రభుత్వం దగ్గర నువ్వు మాట్లాడతాను. చెప్తావా ఎవరు నమ్మరు? నమ్ముతున్నారు? పిలువు నీకు అసలు. credibility ఎంతమంది వస్తారు చూడు, నేను రారా. మాట్లాడతా. నువ్వు రా, నువ్వు నువ్వు సెట్ రా. నువ్వు ఉస్మానియా గ్రామం ఎంతమంది వస్తారు? వస్తా, పిలిస్తే ఉస్మానియా అశోక్ నగర్ పోదాం రా, ఎంతమంది వస్తారు? ఎవరు రాడు, ఇప్పుడే ఎవరు రాడు? పోదాం, ఎవరు మన రాడు? మైకులు తీయనా? ఇలా భాగవతం పోదాం, అర్థమైపోయింది. మైకులు మీరు పోదాం. దొంగలని అర్థమైపోయింది. మీరు దొంగలు. అమ్ముడు పోయిన మీరు కుక్కలని దొంగలని అర్థమైపోయింది. అర్థమైంది. అమ్ముడు మీరు పోయిన దొంగలని కుక్కలని అర్థమైంది. అర్థమైపోయింది. మీరు కుక్కలని ఎందుకంటే అర్థమైంది. హరీష్ రావు గారి దగ్గర పైసలు తెచ్చుకొని అన్న, కోర్టు బారి ఈయన ఎందుకు వచ్చాడు? కోర్టు బారి కోర్టు బారి లాస్ట్ ఇలా కోర్టు బారి బల్మూరు ఎందుకు వేసిండు? అంటే పరీక్ష ఎందుకు వేసిండు? పరీక్ష బల్మూరు కోసం పరీక్ష కోసం బల్మూరు ఎగ్జామ్ రాసిండా? పిల్లవాళ్ళు చదువుతుంటే బల్మూరు ఎగ్జామ్ రాసిండా? పరీక్ష బల్మూరు పరీక్ష ఎందుకు కోసం వేసిండు? పిల్లవాళ్ళు చదువుతుంటే మా- మీ ఆ క్వశ్చన్ వీళ్ళు కోర్టు బల్మూరు పోయి ఆపాలని ఆ చూస్తారా? క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. బల్మూరి సిడిపి వాళ్ళ పిటిషనర్ వన్ ఎందుకుండు? బల్మూరి గ్రూప్ 1 ఎందుకు కేసు వేయించిండు? అరే నేను నీ బల్మూరి గురించి- ఎగ్జామ్ ఉన్నాడా? బలమూరు ఎందుకు మేము ఆయన? పోతాం. విద్యార్థి నాయకుడు మేము నువ్వేం పోతాం. అసలు మేము ఎవరు అసలు? పోతాం. మేము బలమూరు నిరుద్యోగం. విద్యార్థి నాయకుడు మేము నువ్వు నిరుద్యోగం. ఏడవ నాయకుడు అసలు నేను నువ్వు ఏడ విద్యార్థి పుట్టినావు? నాయకుడిని నువ్వు హరీష్ రావు నువ్వు విద్య ఏడ పుట్టినావు. పుట్టినావు? నువ్వు హరీష్ నువ్వు ఏడ రావు. పుట్టినావు? నేను 23 సంవత్సరాలు విద్యార్థి జీవితంలో అవునా? నీకు ఎక్కడ ప్రారంభమైంది? 23 సంవత్సరాలు అరే, నువ్వు జీవితం అర్థం ఆటలు చేసుకున్నాడు. ఇదేనా? గ్రూప్ వన్ ఇదేనా? పారిపోయి నువ్వు రెండోసారి అర్థం హరీష్ రావు మత్తులో పడి చేసుకున్నావు. అమ్ముడు హరీష్ పోయి రావు మత్తులు ఇప్పుడు ఎందుకు పడతావు? తల్లిదండ్రులకు అన్యాయం నువ్వు ఎందుకు చేసిండు. పడతావు? తల్లిదండ్రులకు నువ్వు అన్యాయం ఎందుకు చేస్తాడు. పడతావు? నువ్వు ఎందుకు పడతావు? మీ అమ్మ నాన్న బాధపడుతున్నారు. ఓకే, అయిపోయిందా? వాళ్ళ అమ్మ నాన్న బాధపడుతున్నారు. ఓకే, 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 ఓకే. నవ్వుతుంది. నన్ను ఓకే. నవ్వుతుంది. నన్ను నువ్వు అభిమానిస్తారు, అట్ట మాట్లాడినప్పుడు ఆదరిస్తారు. ఓ, వన్ సెకండ్. పోదాంపా, ఇద్దరం పోదాంపా. వన్ సెకండ్, వన్ సెకండ్. ఇద్దరం పోదాంరా. పోతాంతో నీ ఇప్పుడే గుట్టంతో పంపా. 4 రోజులు కెమెరాలు మొత్తం తీసుకొని బయటపడతావు. పోదాంపా. వీడు ఏం మొత్తం ఏం కెమెరాలు చేస్తాడు తీసుకొని కూర్చొని? పోదాంపా. అశోక్ నగర్ లో ఇప్పుడు కూర్చొని తీసుకొని ఏం చేస్తున్నారు? పోదాంపా. మీ నలుగురు ఐదుగురు కలిసి చాలంగా నేను ఇప్పుడు కెమెరాలు తీసుకొని అశోక్ నగర్ పోదాంపా. ఇప్పుడు ఇప్పుడు చిక్కడపల్లి నా కాదు, నా పాయింట్ ఏంటంటే కాదు 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 ఇప్పుడు అసలు గ్రూప్ 1 లో ఒక విషయం చెప్తాను. కాదు కాదు ఇప్పుడు 1:100 1:50 అంటాడు. కానీ ఇక్కడ సాంకేతిక పరమైన అంశాలకు తెలవు. తెలిసి కూడా వీళ్ళు బయటికి చెప్పరు. ఎందుకంటే వీళ్ళ ఉద్దేశం ఏంది? బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టు నాటకం ఆడాలి. కాదు కాదు మీరు బీఆర్ఎస్ కి ఎందుకు వాళ్ళని అంటగడుతున్నారు? డబ్బులు అవసరం అరే లేదు. అందరు పైసలు అందరూ అవసరం అందరూ లేదు. ఆ? పైసలు అవసరం లేదు. పైసలు లేదు. అందరూ పుస్తకాలు పట్టుకుంటుంటే ఎంతమంది వస్తారు? రమ్మనండి, పిలుస్తారు. రమ్మనండి, ఎంతమంది వస్తారు? గ్రూప్ 1 రమ్మనండి. కాలు కేస్తే ఏలికేస్తాడు, ఏలికేస్తే కాలు కేస్తాడు. వీడు వాడు చెప్పింది వీడు చెప్తాడు. వాడొకడు వీడొకడు కాదు, బొమ్మ గొలుసులు అంటాడు. బీఆర్ఎస్ వాడు వీడు బొమ్మ గొలుసులు అంటాడు. కాదు కాదు ఇప్పుడు మీరు అపోజిషన్ లో ఉన్న కాదు 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 ఇప్పుడు మీరు అపోజిషన్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఫైట్ చేసిన మిమ్మల్ని కాంగ్రెస్ ఉన్నది మీ వెనకాలంటే మీరు యాక్సెప్ట్ చేసిరా? చిన్నప్పుడు నేను ఒక మాట కాదు కాదు మిమ్మల్ని కాంగ్రెస్ అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా అంటున్నా. మాట్లాడతా. చిన్నప్పుడు ఒక కథ చదువుకున్నా, అందరికి తెలిసిందని మళ్ళీ చెప్పాలి మంతుల వెలుగు మీద. ఆ, ఒక పేదవాడు, కట్టెలు కొట్టే పేదవాడు నది ఒడ్డుకు పోయి కట్టెల చెట్టు కొడతంటే గొడ్డలు జారిపోయి నీళ్ళలో పడతాయి. తెలుసు కదా మనకి. ఉమ్, అంటే దురాశ దుఃఖానికి చేయటం అనేది బీఆర్ఎస్ పార్టీకి ఇట్లాంటి వాళ్ళకి ఎందుకు ఎదురైతే చెప్తాను వినండి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులతోనే అధికారంలోకి వచ్చింది వాస్తవం. ఉమ్, సహసిద్ధమైన ఉద్యమంలో మేము రాహుల్ గాంధీ పోయారు, వాళ్ళ బాధ విన్నాడు. ఒక విద్యార్థి నాయకుడు అయినటువంటి బలమూరు వెంకట అశోక్ నగర్ లో నిరుద్యోగులు పిలిస్తే అందరూ వచ్చారు. ఈయన కూడా బస్సు యాత్ర చేసిడుగా, ఉమ్, అందరూ వచ్చారా, అయిపోయింది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఓటమైన తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక గొడ్డల కథ చెప్పాల్సిందే. గొడ్డలి నీళ్ళలో పడి ఏడుస్తుంటే నా కుటుంబాన్ని ఎట్ట పోషించుకోవాలా, ఉన్న ఆధారం మొత్తం నీటిలో పడిపోయిందని ఏడుస్తుంటే దేవత ప్రత్యక్షమవుతుంది. ప్రత్యక్షమై ఎందుకు ఏడుస్తాను నాయన అంటే, అమ్మ నా ఉపాధి పోయిందమ్మా, గొడ్డల లోపల ఈ నదిలో పోయింది, నీళ్ళలో దూకలేను, నాకు ఈత రాదు అని చెప్తాడు. చెప్పంగా ఆ దేవత ప్రత్యక్షమై ఏం చేస్తారు, ఈయన బుద్ధి ఏందో తెలుసుకుందాం, ఇవి స్వార్థపరుడా దురాశపరుడా అని తెలుసుకుందాం అని చెప్పి నీళ్ళలో మునిగి ఆ తల్లి గొడ్డలు తీసుకొస్తుంది, బంగారు గొడ్డలు తీసుకొస్తుంది. ఇగో ఈ గొడ్డలు తీసుకొచ్చింది అంటే, అమ్మ ఇంత బంగారు గొడ్డలు ఉంటే నేను ఏడకొచ్చి చెట్లు ఎందుకు కొట్టుకుంటా అమ్మ, ఇది నాది కాదంట అని చెప్తాడు. మళ్ళీ మునిగి వెండి గొడ్డలు తెస్తుంది. వెండి గొడ్డలు తెస్తే ఇది కూడా నాది కాదమ్మా, నిజాయితీగా ఒప్పుకుంటాడు. అసలైన గొడ్డలు తెస్తే ఇది నాదమ్మా అని చెప్తాడు. అప్పుడు ఆయన నిజాయితీకి మెచ్చి ఈయనకి ఎటువంటి దురాశ లేదని చెప్పి నువ్వు హాయిగా బతుకుపోయి జీవితాంతం అని చెప్పి కుబేరుని చేస్తుంది. ఇది తెలుసుకున్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు 2-3 హరీష్ రావు కేటీఆర్లు ఏం చేశారంటే, అమ్మ అశోక్ నగర్ నిరుద్యోగులు రాహుల్ గాంధీ కేటీఆర్ పోతే అధికారంలోకి వచ్చారు, మళ్ళీ వీళ్ళు అధికారం పోగొట్టాలంటే అది అశోక్ నగర్ పోవాలని చెప్పి ప్లాన్ చేశారు. ఈ ఇంటి పక్కన ఈ గొడ్డలి కథ ధనవంతుడైనటువంటి ఇంటి పక్కన ఒకడు ఉన్నాడు, స్వార్థపరుడు. వాడు దురాశ, వాడేం చేసిండు అని, అమ్మ వీడికి డబ్బులు వచ్చినాయి ఎట్లా వచ్చిందని చెప్పి పాప చెప్పిండు, నాకు ఇటు జరిగింది, ఇటు జరిగితే ఆ దేవత వరం ఇచ్చిందని చెప్తే వీడు కూడా నిజంగానే పోయి కావాలని, పొరపాటున కాదు కావాలని చెప్పి ఆ గొడ్డలు నీళ్ళలేస్తాడు. దేవత తెలియదా? ఏయంలోనే దేవత ఎడుతుంటాడు, దొంగడిపి ఎడుతుంటాడు. దొంగడిపి ఎడుతుంటే దేవత ప్రత్యక్షమే అడుగుతాడు. ఆ దేవత కానీ తెలుసు. ఏందా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నా గొడ్డలు పోయిందమ్మ అంటాడు.
అనగలో నా నిజంగా బంగారు గొడ్డలు తీసుకుంది చూడంగానే వీడు దురాశపరుడు కదా ఈ బంగారు గొడ్డలు నాదే అనగలోనే దేవత కోపం మీద కన్నెర్రై మొత్తం చెప్పించి దరిద్రుడా నువ్వు 20 ఏళ్ళు దూరం కూడా నీకు అధికారం కాదు ఏది రాదు అనే విధంగా వీళ్ళ ఆశ ఎట్టుందంటే నిరుద్యోగులను వాడుకున్నారు మేము వాడుకోవటం కాదు నిరుద్యోగుల సమస్యలోకి సహసిద్ధమైన ఉద్యమంలోకి మేము సహకరించడం వెళ్ళినాం విద్యార్థి నాయకుడుగా బలమూరు వెంకట స్పందించిండు అయితే నేను ఒక్క నిమిషం ఆగండి అరవకండి వీళ్ళు దుఃఖపడుతున్నారు వీళ్ళు దుఃఖపడతారు దురాశ దుఃఖానికి చేయటు కాబట్టి నేనేమంటున్నా పటిష్టంగా లీకులు లేకుండా పరీక్ష ఒక్క నిమిషం కాదు నేనేమంటున్నా డిఎస్సి ఇష్యూ వచ్చినప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3 ఇష్యూ వచ్చినప్పుడు గ్రూప్ 1:100 చేయాలనే ఇష్యూ వచ్చినప్పుడు అదేమి ఒక 4-5 చేసిన మూమెంట్ అయితే కాదు. ఒక్క నిమిషం ఇప్పుడు మీరు గ్రూప్ 2ని పరిష్కరించి అదొక్కటే సహజసిద్ధం మిగతా అన్ని కాదనడానికి వీల్లేదు. నిరుద్యోగులు నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చారు వాళ్ళు అందులో వీళ్ళు కూడా భాగం అయిపోయి ఉండొచ్చు. కొంతమంది మీరు అన్నట్టు ఒకరిద్దరు ఎవరన్నా బీఆర్ఎస్ తో కాదు ఒకరిద్దరు అనుకూలంగా ఉండొచ్చు. 1 సెకండ్ నేనేమంటున్నా మొత్తం మూమెంట్ ని బీఆర్ఎస్ అనో ఇంకోటనో పెట్టకండి. దానివల్ల మీకే నష్టం అవుతుంది అంటున్నాను. అవసరం లేదు అనవసరంగా మేము దురాశ దుఃఖపరుల కేటీఆర్ లాగా వీళ్ళకు మాకు అవసరం లేదు. విన్నాం వాళ్ళ బాధ విన్నాం 3 సార్లు చర్చలు జరిపినాం మాట్లాడినాం దగ్గరకు పిలిచినాం ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాతే మెజారిటీ నిరుద్యోగులు మేము చెప్పినట్టు సంధానకర్త ప్రభుత్వం కాదు కదా అసలైన నిరుద్యోగులకు ప్రభుత్వానికి మధ్య సంధానకర్తలుగా ఉన్న విషయాలు చెప్పినాం. ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి కూడా గూఢాచార వ్యవస్థ ఉంది తద్వారా తెప్పించుకుంది. మేము సాధారణమైన నిరుద్యోగుల్ని ఏమంటలేదు కాలికేస్తే ఎలికేసి మంచి చేస్తుంటే దాంట్లో భూతద్దం పెట్టి తప్పులు ఎతికి ఒక రాజకీయాలు చేసే ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళని మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. నిరుద్యోగులే ఊరుకోరు వాళ్ళని. ఎందుకంటే అసలు ఈ గ్రూప్ 1 పరీక్ష బీఆర్ఎస్ పార్టీ పెట్టమే చేతగాలేదు. అసలు ఎందుకు రద్దయింది ఏం జరిగింది ఏ కోర్టు తీర్పులో ఉన్న దీనికి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని. జీవో 46 నెంబర్ 1 జీవో 29 నెంబర్ 2 మీరు ఇస్తామన్న సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు నెంబర్ 3 వీటన్నింటి విషయంలో మీరు ఫెయిల్ అయిపోయారు వెరీ క్లియర్ గా. జీవో 46 అటర్ ఫెయిల్యూర్ 8 నెలల్లో మీరు 46 లో జీవో 46 ఫెయిల్యూర్ కాదు మరి ఎక్కడ కూడా దాని పద్ధతి ప్రకారం. ఎందుకంటే 20 సార్లు బెంచ్ మీదకి వస్తే మీరు అటెండ్ కావట్లేదు సార్. మీరు అడ్వకేట్ జనరల్ అటెండ్ కావట్లేదు కోర్టులో. జనరల్ అటెండ్ అవుతాడు దానికి ఒక కమిటీ ఉంది నడుస్తుంది వాళ్ళు కూడా వస్తున్నారు. దానిలో కూడా కొంతమంది నిరుద్యోగులు కావాలని చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నాలు అయినా మేము బాధపడలేదు. సహసిద్ధమైనటువంటి నిరుద్యోగులు ఎవరైతే పోరాటం ఉందో ఆ పోరాటాన్ని మేము గౌరవిస్తాం. ఎవరైతే కృత్రిమంగా ఉద్యమాలు చేస్తారో వాళ్ళకి మాత్రం దురాశ దుఃఖానికి చేట. అంటే ఎట్లా ఇప్పుడు ఛానల్లో మీ పక్కన కూర్చున్న వాళ్ళంతా బీఆర్ఎస్ నేను చెప్తాను మీరు అర్థం కావట్లేదు. ప్రెస్ మీట్లు పెడతారా నిరుద్యోగులు పోయి 1200 మంది చంపిన వాళ్ళ దగ్గర పోయి ప్రెస్ మీట్లు పెడతారండి. 2014లో తొలి అమరుడు మన్నెపు రామకృష్ణ తెలుసా? మన్నెపు రామకృష్ణ ఎవరు చంపారు తెలుసా? ఎవరు చంపారు తెలుసా? ప్రవళిక ఎవరు చంపారు తెలుసా? అరే ప్రవళిక దగ్గర శవం దగ్గర పోరాటాలు చేసి సంగుణాల దగ్గర ప్రవళిక త్యాగాన్ని ప్రవళిక ఆత్మహత్య కించపరిచారు. ఎట్లా పోతారు వీళ్ళు? ఎట్లా పోతారు? ప్రవళిక త్యాగాన్ని కించపరిచారు. వీళ్ళకి బుద్ధి ఉందా? అవి ఎంత అన్యాయంగా దారుణంగా మోతిలాల్ అన్నాడు. ఇదే రేవంత్ రెడ్డి ఆ రోజు కేటీఆర్ అన్నట్టు రేవంత్ రెడ్డి మీరే నిరుద్యోగులు అయితే నిజమైన ఆయన ఆన్సర్ చేస్తారు దానికి. ఆయన ఆన్సర్ చేస్తారు. ఇప్పుడు ఆయన ఏమంటుండంటే బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతున్నారు అన్నది ఆయన మాట్లాడినివ్వండి. సరే ఆయన మాట్లాడినివ్వండి. మాట్లాడినివ్వండి. ఇగో మేము వాళ్ళొక్కరి దగ్గరకే కాదు ఈవెన్ శరత్ సార్ ను కూడా అడిగినాం. మేము చేసేదానికి మీరు సహకరించండి. విఠలన్నని అడిగినాం, పృథ్వీ అన్నని అడిగినాం, ప్రజా సంఘాలందరిని అడిగినాం. ఈవెన్ మందకృష్ణ దగ్గరికి కూడా పోయినాం. ఫోటోలు మీకు అందరికి పంపిస్తాం. ప్రతి ఒక్క కుల సంఘాల నాయకుల దగ్గరికి పోయినాం. విశారద అన్నకు ఫోన్ చేసినాం. అందరికి ఫోన్ చేసినాం. మాకు పోస్టులు పెరగట్లేదు, మేము అన్యాయం అయిపోతున్నాము. ఇంకో 29 జీవో వచ్చింది అది దుర్మార్గం అని చెప్పినాం. ఈ రోజు కేసులు వేసుకోవడానికి మధ్యప్రదేశ్ నుంచి అడ్వకేట్లను తీసుకొచ్చారు. ఇలా మీరే అంటున్నారు కదా అది వాస్తవం కదా. 15 ఏళ్ళు నిరుద్యోగులు అనేటోళ్ళు 10 సంవత్సరాలు నలిగిపోయారని చెప్పారు. వీళ్ళు తింటానికే తిండి లేదు. 5 రూపాయల భోజనం ఒక్కొక్కటి చదువుకుంటున్నాడు అంటున్నాడు. మరి అటు 5 రూపాయల భోజనం తినేటోనికి లక్షల కోట్ల కాడికి నుంచి వస్తాయి. ప్రతిపక్షాలు అన్నట్టు ప్రజాస్వామ్యంలో వాళ్ళ బాధ్యత వాళ్ళు చేయాలి.
వాళ్ళు లంగ పని చేసి దొంగ పని చేసిండనే మేము బస్సులు వేసుకొని తిరిగి వాళ్ళని ఒడగొట్టాలని ఒడగొట్టినాం. ఒడగొట్టినాక నీ దగ్గరకు 5 నెలలు తిరిగినాం. నువ్వు పోస్ట్ పోన్ చేయమంటే నువ్వు పోస్ట్ పోన్ ఒక్కటే చేస్తేవి, దాన్ని పోస్ట్ పోన్ ఉద్యమం లెక్క చేస్తేవి. ఎవడు అడిగినా గ్రూప్ నీకు దమ్ముంటే నువ్వు అశోక్ నగర్ లో పోలీసులు ఎందుకు పెడుతున్నావు? ఒక్కడిగా ఎందుకు పెడుతున్నావు? సంగీత చనిపోయింది, ఓలోలో చనిపోయింది. ఒక అమ్మాయి అంతకన్నా ముందు గ్రూప్ 4 జిఆర్ఆలు ఇచ్చినప్పుడు ఎట్లా చనిపోయింది? వాళ్ళందరూ లేవా? వాళ్ళందరూ లైవ్ కూడా పెట్టారు, వాళ్ళందరూ లెటర్లు కూడా రాశారు కదా. మరి ఆ మరణాల గురించి ఎందుకు చర్చ రాలేదు? ఇవన్నీ వాస్తవాలు కదా. ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు ఉన్నప్పుడు డేట్స్ టెంటేటివ్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్లో అన్యాయంగా పెట్టేసి మీకు ఖచ్చితంగా ఇన్ని జరుగుతాయని మరి నిరుద్యోగులను ఎందుకు అట్రాక్ట్ చేయట్లేదు? ఇంత అడిగినప్పుడు అన్నయ్య అన్నాడు ఒక మాట, మేము ప్రభుత్వం కాదు అనుసంధానకర్తలు అన్నాడు. ప్రభుత్వాన్ని నడిపేటైనా నిరుద్యోగుల ప్రభుత్వాన్ని డిక్లరేషన్ ఇచ్చేటైనా రేవంత్ రెడ్డి గారు సెక్రటరేట్ నుంచి ఇటు కారు మలిపే బదులు అటు మలుపు అశోక్ నగర్ తెలుగు తల్లి వస్తుంది. ఎందుకు రాలేదు? రాహుల్ గాంధీ ఏం మాట్లాడతాను? అమ్ముడు పోయిన మాట మాట్లాడతారు. చదువుకో, బాగుపడతావు. నేను చెప్తున్నా అంటే గ్రూప్ 1 రాయాల్సినవి ఇలా రాకుండా అవకాశం రాకుండా అయిపోయింది. కనీసం గ్రూప్ 2 అధికారాన్ని చదువుకో, చక్కగా చదువుకో. చదువు మొత్తం నాశనం అయింది. వాళ్ళ మత్తులో తిరుగుతాడు, వాళ్ళ మత్తులో తిరుగుతాడు, వాళ్ళ మత్తులో తిరుగుతాడు, వాళ్ళ మత్తులో తిరక్కు, వాళ్ళ మత్తులో తిరక్కు, వాళ్ళ మత్తులో తిరక్కు. నువ్వు కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాది ఏ పార్టీ కాదు. నాకు ఉద్యోగం అవసరం లేదు. అరే నా రిజిస్టర్ సంఘం నిరుద్యోగ లెటర్ ప్యాడ్ది, లెటర్ ప్యాడ్ది, నువ్వు లెటర్ ప్యాడ్ది, నువ్వు లెటర్ ప్యాడ్ది, లెటర్ ప్యాడ్ది, ఇది లెటర్ ప్యాడ్. రిజిస్ట్రేషన్ ఎప్పుడైంది? 2014 నువ్వు సంఘం పెడితే మాట్లాడుతాడు. 2014 తప్పు మాట్లాడతాడు. 285/14 రిజిస్ట్రేషన్ నెంబరు. నిరుద్యోగుల కోసం కొట్లాడ మధ్యలో వచ్చి నువ్వు ఇప్పుడు వచ్చి వాడి కమ్ముడు పోయాడు కూర్చొని మాట్లాడుకుంటా ఇష్టం వచ్చిన బాధపడతాను. పేదవాళ్ళు పాపం అమ్ముడు పోయి ఆగమైపోతాడు. జీవితానికి కాదు, చదివే సక్కం లేదు. లింగ్విస్టిక్స్ తెలుగు యూనివర్సిటీ బొంగాలి ఉత్తానే లాంగ్వేజ్ ఎందుకు కానీ ఓకే ఓకే మేము ఉస్మాన్ ర్యాంకులు ఒక్క నిమిషం 1 సెకండ్ జనార్దన్ ఏం డిమాండ్ చేస్తున్నారు 1 సెకండ్ ఏం డిమాండ్ చేస్తున్నారు ఒక్క నిమిషం ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? మాకు ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలని ప్రియాంక గాంధీ గారు చెప్పారు. వీళ్ళు ఇచ్చినటువంటి పేపర్లలో ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇంకా వీళ్ళు ఇచ్చిన దాంట్లో మేనిఫెస్టో నిరుద్యోగ నిర్మూలన అని కూడా ఉంది. మేము ఏమంటున్నాం అంటే ప్రభుత్వం అందరికి ఉద్యోగ కల్పన చేయలేదు, అది చేయలేదు. ఉన్న నిరుద్యోగులు 30 లక్షల మంది ఉన్నారు. ఈ 7 నెలలు అనేటటువంటిది కొద్ది కాలమే అంటున్నారు. 1 సంవత్సరం ఇప్పుడే అయిపోయింది, ఇంకో సంవత్సరం లాస్ట్ ఎన్నికలప్పుడు ఎలక్షన్ ఇయర్ లోకి పోతారు. మధ్యలో ఉంది 4 సంవత్సరాలు. ఈ నిరుద్యోగుల గురించి ఇంత సెన్సిటివ్, నిరుద్యోగుల వల్ల ప్రభుత్వంలోకి వచ్చిన చెప్తున్నారు. చెప్పినప్పుడు వీటి గురించి ప్రభుత్వ ఉద్యోగ కల్పన కాకుండా ఒక ఎంప్లాయబిలిటీ యాక్ట్ వచ్చింది. డిమాండ్స్ చెప్పండి. మాకేమంటున్నాం, నిరుద్యోగుల గురించి ఒక కమిటీ వేయండి, ఒక కన్సల్టేషన్ పెట్టండి, దీనికి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వండి. మీరే అన్నారు ఎవరు లేకుండా మీరు ఒక్కొక్కళ్ళు చర్చలు 4-5 జరిపారు. అట్లా కాకుండా మీరు సిన్సియర్ గా నిరుద్యోగ పక్షాన ఉంటే ఇప్పటికైనా మేధావులతో ఒక కమిటీ వేసి దానికి కొన్ని రోజుల నుంచి ఇది ఒక క్రైసిస్ లో ఉన్నది. నిరుద్యోగుల ప్రభుత్వ ఉద్యోగాలలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కాబట్టి 1 సంవత్సరం అయిపోయింది, ఇంకో సంవత్సరాలన్నా మీరు అన్న మాట ఈ క్యాలెండర్ లో నిలబెట్టుకోవాలి. సంఖ్య ఖచ్చితంగా ఇచ్చేది అది మీరు చేసిన పెద్ద తప్పు. దాని తర్వాత ఖచ్చితంగా ప్రైవేట్ సెక్టార్ కు ఈ పిల్లల్ని ఏ విధంగా పంపిస్తారు, ఈ ప్రభుత్వ యూనివర్సిటీలకు
ఏ విధంగా అనుసంధానం చేస్తారు? ఆ గత ప్రభుత్వం యూనివర్సిటీలను నాశనం చేసిందనే మిమ్మల్ని గెలిపించినాము, ఇటువైపు కనీసం అడుగులు పడట్లేదు, అది మా ఆవేదన. రైట్, ఓకే, మా మేము ఒకటి చెప్తున్నాం. ఏమన్నా పాయింట్స్ తీసుకుంటారా? ఈ నలుగురు బాధని 30 లక్షల మంది నిరుద్యోగుల బాధ అంటారు. నిరుద్యోగుల కోసం ప్రభుత్వ పాఠశాలను బాగు చేయాలి, ఏకోపాధ్యాయ పాఠశాలను తెరవాలి, తద్వారా పాఠశాలకు 3 చొప్పున పోస్టులు ఇస్తే 12,000 ఉద్యోగ కల్పన చేయాలి, టీచర్ ఉద్యోగాలు డిఎస్సీలు. అదే విధంగా 21,000 కోట్లు విద్యారంగానికి, ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలకు 17,000 కోట్లు, 30 మంది ఉన్న అంతకలిసి 20,000 కోట్లు, 30 మంది ఉన్న విద్యార్థులకు 3,000 రూపాయలు, 500, 700 ఉన్న విద్యార్థులకు ఉన్న పాఠశాల అభివృద్ధి కోసం అంటే ప్రిన్సిపాల్కి ఇచ్చేది 20,000, 30,000 రూపాయలు ఇచ్చేసి, విద్యా కమిషన్ కూడా తీసుకొచ్చేసి సంస్కరించి ప్రైవేటు కార్పొరేట్ పాఠశాల స్థాయి కన్నా ఎక్కువగా తీర్చిదిద్దాలంటే తాపత్రయంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కళ, నేను చెప్పిన కళ, అక్కడ పోస్టులు ఎక్కువే వస్తాయి వీళ్ళు ఊహించకన్నా. జాబ్ క్యాలెండర్ ద్వారా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి తప్పకుండా నిరుద్యోగులు ఒక రుణం తీర్చుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. యూత్ డిక్లరేషన్ లో ప్రియాంక గాంధీ గారు చెప్పారు, అవి వాటిని మాట తప్పకుండా మనవ తిప్పకుండా అమలు చేసి మేము చూపిస్తాం. అది తట్టుకోలేకనే ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదో రకంగా రాజకీయం చేసి బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 2 lakhs అనేది 2 years లోపల అవుతుందా? మీరు ఊహించారు ఎప్పటిలోగా అయితే? నేను చెప్తాను 1.5 year కూడా పట్టదు. 2 lakhs అసలు నేను చెప్తాను, సిఆర్ బిస్వాల్ కమిటీ చెప్పింది, పిఆర్సీ కమిటీ వేతన సవరణ సంఘం 1,91,000 ఉద్యోగాలు అని చెప్పింది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం చేతగాలే, 16 ప్రశ్నాపత్రాలు లీకు. అదే విధంగా వాళ్ళు మొత్తం భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ వాళ్ళు చేయలేదు, అయిపోయింది వాళ్ళ కథ అయిపోయింది. 10 ఏళ్లలో వాళ్ళు 1,60,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేకపోయారు. అందులో 25,000 ఉద్యోగాలు ఆర్టిజన్స్ విద్యుత్ శాఖలో వాళ్ళ కాంట్రాక్ట్ వాళ్ళని కూడా క్రమబద్ధీకరించి ఆ ఉద్యోగాలను ఖాతాలో వేసుకున్నారు. సింగరేణిలో 3,000 ఉద్యోగాలను కూడా క్రమబద్ధీకరించి అవి కూడా మేము భర్తీ చేసామని ఈ ఖాతాలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఖాతాలో వేశారు. కానీ ఇక్కడ వాళ్ళు ఎందుకు చేయలేకపోయారంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల మూలంగా 38,000 మందికి ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు. మేము ఇచ్చినాం, ప్రభుత్వం ఒక జీవో నెంబర్ 3 తీసుకొచ్చింది. విధానం అనేది సుప్రీంకోర్టు చెప్పింది, దాన్ని అమలు చేయాలి. 33% రిజర్వేషన్లు మహిళలకు ఇవ్వాలి, తద్వారా మిగతా వాళ్లకు ఉద్యోగాలు భర్తీ చేయాలనే దాన్ని కేసీఆర్ ప్రభుత్వం పెడచెవన పెట్టడం వల్లే ఈ ఉద్యోగాల భర్తీ అనేది తీవ్రమైన జాప్యం జరిగింది. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఈ సమస్యకు న్యాయ నిపుణులతో సంప్రదించి జీవో నెంబర్ 3 తీసుకొస్తే అన్ని ఉద్యోగాలు కూడా సక్రమంగా భర్తీ చేసుకోవచ్చు అని చిన్న మాట రాకుండా ప్రయత్నం చేసినాం. ఇంకా నడుస్తున్నాయి. ఇది తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ చేత చూద్దాం. మీరు ఇప్పుడు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఎన్ని పోస్టులు వేస్తారన్నది కూడా చాలా కీలకం. ఖాళీ పేపర్లతో ఇచ్చి మీరే డేట్లు ఇచ్చుకోరు, మీరే ఖాళీ నింపుకోరు అని ఇస్తారు. ఇక నెక్స్ట్ ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి బాధ్యత ఉన్నది. మీరు ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. నిరుద్యోగుల కోపానికి ఆగ్రహానికి గురికాకుండా ఉండాలంటే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. చూస్తూనే ఉండండి మన తొలివేలు.